ఇంట్లో ఇది జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే నేను గత అనేక సంవత్సరాల నుంచి ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి సంబంధం పార్టీ కాక ఒక నటుడుగా ఒక అభిమానిగా చాలా బాధపడుతూ ఉన్నాం. దురదృష్టం మన చేతిలో ఏం లేదు. ఎందుకంటే ఒక మంచి కుటుంబంలో ఇటువంటి జరగడం అనేది చాలా బాధించినది, బాధాకరం. అది ఏం లేదండి, ఇంతవరకైతే ఏం డీటెయిల్స్ రాలేదు. అక్కడ కూడా ఏం ఎవరు నేను అడగలేదు. అది ఏమి ఇంకా బయట లేదండి. తెలియదు, నేను చెప్పాను. వాళ్ళ డాక్టర్ అమెరికాలో ఉంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు అంబులెన్స్ రావడం, పోలీసు రావడం ఉంటుంది కదండి. సస్పెక్టెడ్ కింద చూస్తున్నారు, పోలీసు వాళ్ళు చూస్తున్నారు. అది నేను రేపు జరగవచ్చు, ఎల్లుండి జరగవచ్చు. దాని గురించి ఆల్రెడీ ఇంతకుముందు మా కొలీగ్ చెప్పారు. ఎన్టీ రామారావు గారు ఇవాళ స్వర్గీయులయ్యారు. వారి కుటుంబానికి తెలుగుదేశం తెలంగాణ పార్టీ నుంచి కండోలెన్స్ చెప్పడానికి మేము వచ్చాము. ఇది ఒక బాధాకరమైన విషయం. ఇవాళ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇవాళ దీని గురించి చాలా చేస్తున్నారు. ఇల్ హెల్త్ ఇష్యూస్ తోటి ఇదైనా అది తెలియదు కదండి, ఎట్లా చెప్తాం మనం. జస్ట్ 1 hour ముందే, నేను వచ్చి 1.5 hour ముందే అయింది. ఇది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసు అంతే. అది కాదండి, ఇంకా రాంగ్ ఇన్ఫర్మేషన్. అది ఇల్ హెల్త్ తోటే చనిపోయారు. అవన్నీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ అండి, దాంట్లో మనం పోకూడదు. నేను కూడా దాని గురించి నాకు కూడా అంత ఐడియా లేదు చెప్పడానికి. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇల్ హెల్త్ తోటి బాధపడుతున్నారు ఎప్పటి నుంచో. ఈ మధ్యకాలంలో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. నాకు తెలియదండి ఆ విషయం.